ఒకే ఒక్కడు సినిమాలో చూపించిన తీరే పవర్‌లోకి వచ్చిన ఫస్ట్ నాటి సందే ఆయన స్టైల్ పాలన చూపిస్తుండు తమిళనాడు సీఎం విజయ్. పోయిన సర్కార్‌లో ఏమేం తప్పులైనాయని పబ్లిక్ వ్యతిరేకత చూపించిన ఓట్లేసిర్రో అవన్నీ పురాగా తీసి పారేసే పనిలో పడ్డాడు. ఆ ఫ్లోలోనే ఇగో ఇయాల ఈ కొత్త ఆర్డర్ ఏసి వారెవ్వా దళపతి అంటే దళపతే అనిపించుకుంటుండు. ఎలక్షన్ ప్రచారంలోనే కాదు తీసుకునే నిర్ణయాలతోనూ కూడా విజిల్ పోడు అనిపిస్తుండు దళపతి విజయ్. మార్పు తీసుకొస్తాడు, మంచి చేస్తాడు అని నమ్మి ఓట్లేసిన పబ్లిక్ నమ్మకాన్ని నిలబెట్టుకునేటందుకు ఫస్ట్ నాటి సందే పతారు చూపించే పనిలో పడ్డాడు. మన తాన వైన్ షాపులు ఉన్నట్టే తమిళనాడులో టాస్మాక్ దుకాన్లను పెట్టి సర్కారే మందమ్ముతుంది అన్నట్టు. అగోసంటి టాస్మాక్ షాపుల్ని మూసేయాలని ఆర్డర్ వేసిండు. అగో అంటే తమిళనాడులో పురాగా మందే బంధాన ఆగం కాకుర్రి. అన్నీ కాదు కానీ గుళ్ళు బళ్ళు బస్టాండ్లకు దగ్గరున్న 717 సర్కార్ వైన్సుల్ని ఎంబటే బంద్ చేయాలని ఆర్డర్లు వేసిండు. ఇక సర్కార్ లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం గుళ్ళు చర్చిలు మసీదుల దగ్గర పొంటి 276 మందు దుకాన్లు, ఈ స్కూళ్ళ పొంటి 186 దుకాన్లు, బస్టాండ్ల దగ్గర పొంటి 255 ఉన్నాయని తేలిందట. అట్లా అన్ని కలిపి 717 టాస్మాక్ దుకాన్లను మూసేసి పబ్లిక్ తిప్పలు తీర్చుర్రి, తాగి మస్తుగా ఆగం చేస్తుర్రు అని చెప్పిండు సీఎం విజయ్. ఈ ముచ్చట మీద ఇట్లా ఆర్డర్ కాయిదాలు బయటకు వచ్చినా లేదో పార్టీలతో సంబంధం లేకుండా పబ్లిక్ మెచ్చుకోబట్టిరు విజయ్ని. ఆ పాలన అనుభవం లేదు, పబ్లిక్ తిప్పలు తెలియదు అని పక్క పాటలు మస్తుగా మాట్లాడిరుగా. ఇప్పపారు అనుకుంటా జోరు మీద పోస్టులు వేస్తున్నారు. అయితే ఈడ ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోయింది, ఖజానా పూరాగా ఖాళీ అయిపోయింది అని విజయ్ సీఎం అయినాక ఫస్ట్ ప్రసంగాలనే చెప్పుకొచ్చిండు. అయినా ఇంకో దిక్కు సర్కార్ ఆమ్దాని కోసం పబ్లిక్ తక్లీఫ్ అయ్యే ఉంటే ఏమాత్రం వెనుక ముంగట ఆలోచన చేయకుండా ఆపేస్తున్నాడంటే రిస్క్ తీసుకున్నాక రిజల్ట్ ఏం తేడా ఉండదని మరి ఏ తీర చూపిస్తారో చూడాలిగా.